నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని రాజకీయం చేయొద్దు, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదన్న సీఎం రేవంత్. కేసీఆర్ పాపాలే పాలమూరుకు శాపాలన్న సీఎం, మహబూబ్ నగర్ జిల్లా రుణం తీర్చుకుంటానని వెల్లడి. రెండున్నరేళ్లలో మామునూరు ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం, భద్రాద్రిలోనూ కొత్త స్థలాన్ని పరిశీలిస్తామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నెల్లూరులో పేదల ఇళ్ల నిర్మాణానికి స్థలాల పంపిణీ, టిడ్కో ఇళ్ల సమస్యను పరిష్కరిస్తామన్న మంత్రి నారాయణ. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై వేటు, అభియోగాలు ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలు. ఉత్తరాఖండ్ లో ముగిసిన రెస్క్యూ, 47 మంది సేఫ్, 8 మంది మృతి. ఉక్రెయిన్ కు అండగా మరోసారి యూకే, ఇరు దేశాల మధ్య $3.1 బిలియన్ రుణ ఒప్పందం. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిసి అభివృద్ధి పనులకు సహకారాన్ని కోరనున్నారు. మెట్రో విస్తరణపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రీజనల్ రింగ్ రోడ్ విషయంపై జాతీయ రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మూసీ నది పునర్జీవంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిసి అభివృద్ధి పనులకు సహకారాన్ని కోరనున్నారు. మెట్రో విస్తరణపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రీజనల్ రింగ్ రోడ్డు విషయంపై జాతీయ రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మూసీ నది పునర్జీవంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం ఆ తర్వాత దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బాయ్స్ జూనియర్ కాలేజీ మైదానంలో 880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. మహిళలకు రుణాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. వనపర్తికి వన్నె తీసుకొస్తానని, పాలమూరు రుణం తీర్చుకునే వరకు తన ఊపిరి ఆగదని తెలిపారు సీఎం రేవంత్. కేసీఆర్ చేసిన పాపాలు పాలమూరుకు శాపాలయ్యాయని, ఆంధ్రప్రదేశ్కు నీటిని తాకట్టు పెట్టిన ఘనత కేసీఆర్దే అని విమర్శలు ఎక్కుపెట్టారు. కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు తెలంగాణ సీఎం రేవంత్. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్కు తరలించి పాలమూరును పడావు పడేలా చేసిన పాపం కేసీఆర్దే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఆంధ్రాకు నీటిని తరలించిన దుర్మార్గుడు కేసీఆర్ అన్నారు. ఆనాడు కేసీఆర్ చేసిన సంతకాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు శాపంగా పరిణమించాయన్నారు రేవంత్. పాలమూరు ప్రజల మంచితనాన్ని చేతగానితనంగా భావించవద్దని, ఇకపై కేసీఆర్ ఆటలు సాగవని హెచ్చరించారు. ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు పొక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాడు. ఇవాళ కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా? ఆలోచన, కర్త, కర్మ, క్రియ, రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖరరావు వేసిన పునాది రాయి. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు మా పాలమూరు కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను హక్కున పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు. మరి మాకెంత చేయాలో నువ్వు? ఇవాళ నిన్ను ఎంపీగా గెలిపించినందుకు నీ చర్మం వచ్చి మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చిరికారు. తాను ముఖ్యమంత్రి అయితే కిషన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. కిషన్ రెడ్డిలో అసూయ కనిపిస్తుందని, కడుపు నిండా కుళ్లు పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఏదైనా చేయాలని ప్రధాని మోడీ సానుకూలంగా ఉన్నా రాష్ట్రాభివృద్ధికి కిషన్ రెడ్డి అసలు సమస్యగా మారారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదని, ప్రాణాలకు తెగించి పోరాడి అధికారంలోకి వచ్చామని అన్నారు సీఎం రేవంత్. కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే అసూయగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నేను ఒక దగ్గరనే పెరిగినాం కొంతకాలం. అరే నాకంటే ముందుగాల నాకంటే చిన్నోడు తెలంగాణకు ముద్రైందని కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకొని కాళ్ళ కట్టె పెట్టే పని చేస్తున్నాడు కిషన్ రెడ్డి. నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యకు. ఎక్కువ రోజులు ముసుగు దొడుక్కొని నడపలేవు. శోభా గారు బెంగళూరుకు మెట్రో తీసుకెళ్ళింది. నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ సొంత రాష్ట్రం తమిళనాడుకు మెట్రో తీసుకెళ్ళారు. మరి నీ సొంత రాష్ట్రానికి ఎందుకు మీరు తీసుకొస్తలేరు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గం, ఇంత కుళ్ళు నీ దగ్గర పెట్టుకొని నువ్వు మమ్మల్ని తిట్టి మమ్మల్ని బెదిరియాలనుకుంటున్నాడు. బీఆర్ఎస్ నేతలు సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తున్న తమ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరేం చేసినా రైజింగ్ తెలంగాణను అడ్డుకోలేరన్న బట్టి సీఎం మంత్రులపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం ఏం సంస్కృతి అంటూ ప్రశ్నించారు. మీ సమస్యలే మా సమస్యలు, మీ సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని కూడా మీ అందరికి స్పష్టంగా చెప్తా ఉన్నాం. రైజింగ్ తెలంగాణ ఇది. ఈ రైజింగ్ ని నువ్వు కాదు, లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి నీ కొడుకు, నీ అల్లుడు, లేకపోతే నీ సంబంధికులు ఎవరు కూడా ఈ రాష్ట్ర ఎదుగుదలని ఆపలేరు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడానికే ఈరోజు వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఓ పక్కన చెప్తున్న కులగణన చేయాలని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో నిర్ణయం చేసి, క్యాబినెట్ యావత్తు నిర్ణయం చేసి కులగణన చేస్తే ఆ కులగణనలో పాల్గొన్నటువంటి ఈ పెద్ద మనుషులు బయటకు వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తాం. 10 సంవత్సరాలు మంత్రులుగా చేశారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? మాట్లాడితే ముఖ్యమంత్రిని, మంత్రుల్ని పరిపాలన చేతగాని సన్నాసులని మాట్లాడటం అనేది ఏ సంస్కృతి అని చెప్తా ఉన్నాను. సభకు దోమలపెంట ఎస్ఎల్బీసీ టెన్నెల్ ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ పరిశీలించారు. టెన్నెల్లో 9 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి ఆరా తీశారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సహాయక బృందాలతో చర్చించారు. గంటకు పైగా వారితో చర్చ జరిపారు. నిపుణులతో చర్చించాకే టన్నెల్ పనులు ప్రారంభించామన్నారు సీఎం రేవంత్. ఇది ఎవరి నిర్లక్ష్యం వల్లనో జరిగిన ఘటన కాదని తెలిపారు. ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదని సూచించారు. బాధితులకు అండగా ఉండాల్సిన సమయం ఇదని వెల్లడించారు. ఏది ఏమైనా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఆపబోమని స్పష్టం చేశారు. ఇది ఒక రాజకీయ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏదో పని చేయబోతే అక్కడ జరిగిన ప్రమాదం కాదు. ఇది ఒక గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ ఇది. ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు మేము మనోధైర్యం కోల్పోలేదు. ఈరోజు ఇంకా పట్టుదలతోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో ఈరోజు ఆ 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ప్రభుత్వం మానవత్వాన్ని చూపిస్తున్నది. ఇక్కడ ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పుపట్టాలని మాట్లాడుతున్నారు. ముమ్మనూరులో బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శంషాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉందన్నదే ఎన్ఓసీ తీసుకోలేదన్నారు. అందుకే ముమ్మనూరు ఎయిర్పోర్ట్ ఆలస్యమైందని తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం మరో 283 ఎకరాలను సేకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. స్థానిక కల్చర్ ప్రతిబింబించేలా బిల్డింగ్ నిర్మిస్తామని తెలిపారు. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఫీజిబిలిటీని స్టడీ చేస్తున్నామని తెలిపారు. ఫీజిబుల్గా ఉంటే అక్కడ సైతం ఎయిర్పోర్ట్ తప్పక నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఎయిర్పోర్టులను నిర్మిస్తున్నామని తెలిపారు. గతంలో 77 ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉండేవని, 10 ఏళ్లలో 159 ఎయిర్పోర్ట్లకు చేరుకున్నామని వెల్లడించారు రామ్మోహన్ నాయుడు.
భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ స్ట్రక్చర్స్ వల్ల అది ఫీజిబుల్గా లేదు అని తెలియజేసిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్గా ఇంకో సైట్ చూపించారు. ఆ సైట్కి కూడా మొన్న 23 జనవరి ఈ యొక్క సంవత్సరంలోనే దానికి ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి మళ్ళీ మా ఎయిర్పోర్ట్ అథారిటీ టీంని పంపించాం. ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత కొన్ని రిమార్క్స్ వాళ్ళు తెలియజేశారు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి కొంత డేటా కావాలని స్టేట్ గవర్నమెంట్ కూడా మేము సూచించాం. ఆ డేటా అంతా కూడా వచ్చిన తర్వాత ఫీజిబిలిటీ మీద నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి ప్రాంతం ఉందో అది కానీ ఫీజిబుల్గా ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా మరొక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియదు. చారిత్రాత్మక నగరం వరంగల్కి ఎయిర్పోర్టు కావాలని అనేక ఉద్యమాలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్లో మాత్రమే ఎయిర్పోర్టు ఉందన్నారు. కేంద్రం కృతనిశ్చయంతో మామునూరులో ఎయిర్పోర్టు కోసం నిర్ణయం తీసుకుందని తెలిపారు. దక్షిణాదిలోని అతిపెద్ద ఎయిర్పోర్టుగా గతంలో ప్రసిద్ధిగాంచిందని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, పుట్టపర్తి, కర్నూలు. తెలంగాణలో వరంగల్లో ఎయిర్పోర్ట్ ప్రాబ్లం కావడంతో రెండో ఎయిర్పోర్ట్గా రావడం చాలా సంతోషం. మీకు అందరికీ తెలుసు, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక కట్టడాలు ఉన్నప్పటికీ కూడా, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాచీన కట్టడాలు ఉన్నప్పటికీ కూడా మనకు యునెస్కో గుర్తింపు రాలేదు. వరంగల్లో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఇచ్చింది. నేను సంస్కృతి మంత్రి ఉన్నప్పుడే అది రావడం జరిగింది. రెండోది, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూసేకరణ పని పూర్తి చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కూడా నేను తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. కేసీఆర్ మీద కోపంతో సీఎం రేవంత్ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్ల పర్యటనలో భాగంగా దేవునిగుట్టలో రైతులను కలిసిన ఆయన వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డలో ఏదో జరిగిందని సాకుగా చూపి కాంగ్రెస్ సర్కార్ నీరు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయన్నారు కేటీఆర్. రైతులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. 48 గంటల్లో నీటిని విడుదల చేయకపోతే మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు కేటీఆర్. కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారో, ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్నాయి, అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి. రాష్ట్రంలోని రైతులందరూ ఇవాళ అనుకుంటున్న మాట ఏంటి అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కాలం కూడా అయితలేదు. కాలం ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం, గుడ్డి కోపం, కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం. బ్యాక్ టు న్యూస్. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో పర్యటించిన ఆయన స్థానిక మున్సిపల్ స్కూల్తో పాటు పార్కును పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకునేందుకు 2 సెంట్ల భూమిని మంజూరు చేస్తూ పత్రాలను అందించారు. గత ప్రభుత్వం తమపై కోపంతో పేదల ఇళ్ల పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గతంలో తాము చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండా అలాగే గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించేలా ఇంటిని నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు చెప్పారని, ఆ దిశగానే తామంతా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ. అన్ని మున్సిపల్ స్కూల్స్ లో అన్ని పార్కుల్లో చేయడం జరుగుతుంది. మాటలు కాదు, మాది మాటల ప్రభుత్వం కాదు. నేను నిన్న యాక్చువల్ గా చేశాను. ఇక్కడ ప్లే ఎక్విప్మెంట్ యాక్చువల్ గా తెప్పించారు, కూడా ఆల్రెడీ తెప్పించారు. దాన్ని ఇన్స్టాల్ ఇవాళ నుంచే మొదలు పెడతారు. ప్రహరీ గోడ అవి కూడా యాక్చువల్ గా టెండర్ పిలవమన్నాను. టెండర్ పిలిచేసి ప్రహరీ గోడ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ఈ స్కూల్కి ఫస్ట్ ప్రహరీ గోడ, పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వమన్నాను. తర్వాత స్కూల్లో ఆ రూములు కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి, అవి కూడా మంత్రి గారితో ఒకసారి మాట్లాడి అవి కూడా ఏం చేయాలో చేయడం జరుగుతుంది.
జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రధాని సీఎంలు కాదని ప్రజలని మండిపడ్డారు మంత్రి సవిత. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు మంత్రి సవిత సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో గోరెంట్ల మండలానికి చెందిన నాగే నాయక్ని వైసీపీ నాయకులు బెదిరించి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో అభివృద్ధి చేయకుండా మండలాన్ని భ్రష్టు పట్టించారన్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సొంత గూటికి చేరుతున్నారని తెలిపారు. త్వరలో నియోజకవర్గంలో భారీగా చేరికలు ఉంటాయని, చేతనైతే వైసీపీ నాయకులు ఆపుకోవాలని మంత్రి సవాల్ విసిరారు. కొంతమంది అయితే వేరే రాష్ట్రాలకి తరలిపోయినారు. ఊర్లోనేమో లక్షలు ఖర్చు పెట్టించి ఓట్లు వేయించుకొని గెలుచుకొని తర్వాత ఒక లైట్ పోతే లైట్ మార్చే పరిస్థితి లేదు, డ్రైనేజీలు ఎత్తే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ఇక్కడ ప్రజలు తిడతారు. మరి సర్పంచ్ నిధులేమో సెంట్రల్ నుంచి వస్తే ఆ నిధులేమో ఎక్కడ పోయినాయి? గద్దెతమైంది. మరి మన ప్రభుత్వం రాగానే డైరెక్ట్ సర్పంచ్ నిధులు ఈరోజు సర్పంచులకు వచ్చినందుకు వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు. చాలా సీఎం చంద్రబాబు తన స్థాయి దిగజార్చుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి శైలజానాథ్. చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలకు సంక్షేమం అభివృద్ధి అందకూడదని అంటే ఎలా అని ప్రశ్నించిన శైలజానాథ్ కులమతాలకు అతీతంగా పాలన చేసిన జగన్ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలన్నారు శైలజానాథ్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని చేయకూడదు. పని చేయకుండా ఉండే పొలిటికల్ గవర్నెన్స్ని చూస్తారు మీరు. మనం గవర్నెన్స్ని చూసాం కానీ పొలిటికల్ గవర్నెన్స్ని చూస్తారు మీరని ప్రకటించి దాన్ని నేను నిరంతరం దీన్ని ఫాలో అవుతాను. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క రియాక్షన్స్ కానీ అంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నా కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది. అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు. 12.9% వృద్ధిలోకి వచ్చినామని చెప్తారు. కేవలం అంకెల గారడి మాటల గాడి తప్ప మాకేం కనపడలేదు. దాన్ని తప్పించుకోవడం కోసం అధికారంలోకి వచ్చి 9 నెలలైనప్పటికీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల్లోకి వెళ్తే పేదల కష్టాలు తెలుస్తాయన్నారు. 95% హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారని ఆక్షేపించారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసేలేదన్న భూమన తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలకు కోతలు పెట్టారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది అని అనుకొని ఆ భ్రమల్లో ఉండే ప్రయత్నాలు చేసుకుంటే మరింతగా మీరు నష్టపోతారు. మీరు చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికలలో మీరు ఏ వాగ్దానాలు అయితే చేశారో సూపర్ 6 అన్న పేరుతో మీరు చెప్పినటువంటి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కంటే కూడా నేను మరో 2.5 లక్షల రెట్లకు పైగా ధనాన్ని పేద ప్రజలకు సూపర్ 6 ద్వారా పంచుతాను అని మీరు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వం నాశనమైపోయింది. సంపదను సృష్టించిన తర్వాతనే పథకాలకు డబ్బులు వస్తాయి. అంతవరకు ఏ పథకాన్ని కూడా నేను అమలుపరచలేకపోతున్నాను, ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అబద్ధపు మాటల్ని మోటెత్తుకున్నారు మీకు. తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ పంపించి అందరినీ తిట్టించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాష్ ఆక్షేపించారు. పోసాని లాంటి వారితో తిట్టించి బూతుల పార్టీగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. చట్టపరిధిలోనే కూటమి సర్కార్ శిక్ష వేస్తుందని, కక్ష సాధింపు చేయాల్సిన పని తమకు లేదన్నారు. అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిదని, అలాంటి అసెంబ్లీకి బయటే ఉంటామనడం పిచ్చికి పరాకాష్ట అని ఆక్షేపించారు. ఇదే పందాలో వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఆ 11 సీట్లు సైతం ప్రజలు ఇవ్వరని హెచ్చరించారు భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాష్. ఏం మాట్లాడుతావు మాట్లాడు, సమాధానం చెప్పేదానికి మీరు సిద్ధంగా ఉన్నావు. నీకు మాట్లాడేదానికి మాటలు లేవు, మాట్లాడేదానికి అవకాశం ఇస్తానంటే కూడా నువ్వు రాకుండా దాంకొని తిరుగుతున్నావంటే ఇది ప్రజాస్వామ్యం మీద నీకున్నటువంటి నమ్మకం దీనిలో తెలిసిపోతాను. పోసాను అలాంటి వాళ్ళ దగ్గరంతా మాట్లాడించి తిట్టించి బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. రాజకీయ క్షేత్రంలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ కుటుంబాల గురించి ఏందయ్యా? స్క్రిప్ట్ రాయించింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి, పలికిన పలుకులు వీళ్ళది, రాతలు మాత్రం
జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ఎవరో ఒక్కొక్కరు బయట వస్తారు. మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కక్ష సాధింపు ధోరణితో పనిచేయట్లేదు. చట్ట పరిధిలో మేము పనిచేస్తాం. చట్ట పరిధిలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తారో అందరినీ చట్ట పరిధిలోనే వారిని శిక్షిస్తాం. పార్లమెంటరీ వారీగా సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. గాంధీ భవన్లో ఈ సమావేశాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. అందులో భాగంగా ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంట్, సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ నాయకులతో భేటీ జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు. సమావేశంలో పార్లమెంటు పరిధిలోని మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, జాతీయ రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంఘాలలో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ సర్కార్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. సునీల్ కుమార్పై వచ్చిన అభియోగాలు, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న ఆరోపణలపై సర్కార్ చర్యలు తీసుకుంది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పుడు, సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని, జగన్కు పూర్తి అనుకూలంగా పనిచేశారని సునీల్పై మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు గుప్పించింది. రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేశారు అధికారులు. ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా రేపు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ స్థానానికి ఎన్నిక నిర్వహించగా తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరిగింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరులోని ఏసీ కాలేజీలో, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులో సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఆంధ్ర యూనివర్సిటీలో జరగనుంది. ఇక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ను అర్జాల బావి దగ్గర ఉన్న హౌస్వేర్ గోదాంలో నిర్వహించనున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లాలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటించారు. ఐఐటి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులతో చర్చించారు. ఆలోచన, ఆవిష్కరణల్లో అగ్రగామిగా నిలిచినందుకు ఐఐటి హైదరాబాద్ను ప్రశంసించారు. ఐఐటి హైదరాబాద్ సాంకేతిక పురోగతికి చేసిన గొప్ప కృషిని, భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో ఫ్యాకల్టీ పాత్రను అభినందించారు. భారత కంపెనీలు గ్లోబల్ లీడర్లతో పోటీపడాలని, సాంకేతికత మరియు ఆవిష్కరణల పురోగతి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకమని విద్యార్థులకు సూచించారు ఉపరాష్ట్రపతి ధన్కర్. An institution is defined by the infrastructure, but that is easily creatable. That is essential, but not the cutting edge. It is our 300 squad of faculty members with global recognition who are giving everything to make you future leaders. మహారాష్ట్రలో శాంతి భద్రతలపై కేంద్ర యువజన వ్యవహారాల సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆందోళన వ్యక్తం చేశారు. జల్గావ్ జిల్లా ముక్తాయి నగర్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను కొందరు యువకులు వేధించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా ఏటాసంత్ ముక్తాయి యాత్ర నిర్వహిస్తారని, ఆ యాత్రకు వెళ్తానని తన కుమార్తె కోరడంతో సెక్యూరిటీ సాయంతో అక్కడకు పంపించానన్నారు. ఆ సమయంలో కొందరు యువకులు వారిని వెంబడించి వేధించారని ఆరోపించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైన దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. గుజరాత్ పర్యటన నుంచి తాను ఇంటికి రాగానే అమ్మాయి ఈ విషయం చెప్పిందని, కేంద్ర మంత్రి కుమార్తెకి ఇటువంటి దుస్థితి ఎదురైతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చునన్నారు రక్ష. ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందించారు. ఘటనకు సంబంధించి కొందరిని అరెస్టు చేశామని, మిగతా వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు దేవేంద్ర ఫడ్నవీస్. మహిళలపై వేధింపులను ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. परसों रात को मेरी बेटी यहाँ पे हमारी संत मुक्ताई की कोथली में यहाँ पे हर साल यात्रा रहती है महाशिवरात्रि के निमित्त में। तो कल परसों रात को मेरी बेटी यहाँ पे इस मेले में गई और उसके साथ ये घटना यहाँ पे घड़ी हुई है। कुछ लोगों ने, कुछ लड़कों ने उसके साथ छेड़छाड़ी की है और उसके कारण मैं आज यहाँ पुलिस स्टेशन में मेरी बेटी को लेके यहाँ पे कंप्लेंट करने। बात बहुत ही गंभीर है। किसी भी राज्य में हो, किसी भी देश में हो, किसी भी शहर में हो, किसी भी जिले में हो, सुरक्षा, कायदा सुव्यवस्था, कायदा कानून
ये सबसे अहम चीज़ होती है। अगर कानून ठीक है, लोगों की सुरक्षा हो रही है, लोगों की हिफाजत हो रही है, तो सारी चीज़ें जो है वो चल सकती हैं। आज तकलीफ इस राज्य में यही है कि जब 2014 से भाजपा के हाथों ये सरकार गई है, सत्ता गई है, और शायद ये कोइंसिडेंस की बात हो, पूरी लगभग 10 सालों में, हमारे 2.5 साल अगर आप छोड़ दें, तो ये 10 सालों में, इन 10 सालों में होम मिनिस्टर एक ही व्यक्ति ने, काफ़ी बार हाउस में हो, सदन में हो या बाहर भी हो, सारे सदस्यों ने इस पे शंका उपस्थित की है, आपत्ति जताई है, और न सिर्फ एक ही तरफ के सदस्य ने, दोनों तरफ के सदस्यों ने। दुर्दैवाने त्याच्यामध्ये एका विशिष्ट पक्षाचे काही पदाधिकारी आहेत की ज्यांनी अतिशय वाईट अशा प्रकारचे काम केलेलं आहे। पोलिसांनी गुन्हा दाखल केलेला आहे, काहींना अटक केलेली आहे, इतरांना अटक केली जाईल, पण अशा प्रकारे छेडखानी करणं सार्वजनिक ठिकाणी, अशा प्रकारे त्यांना त्रास देणं हे अतिशय चुकीचं आहे आणि कुठल्याही परिस्थितीत अशा लोकांना त्या ठिकाणी माफी देता कामा नये। బహుజన్ సమాజ్ పార్టీ అన్ని పదవుల నుంచి ఆకాశానందను తొలగిస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి। పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అతని తండ్రి ఆనంద్ కుమార్తో పాటు రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ను కొత్త జాతీయ స్థాయి సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు। సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు। ఉత్తరప్రదేశ్లోని బహుజన్ సమాజం అభివృద్ధి చెందడం రాష్ట్ర ప్రగతికి మాత్రమే కాకుండా యావత్ దేశాభివృద్ధికి అవసరమని మాయావతి పేర్కొన్నారు। బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జన్మదిన వేడుకలకు సంబంధించిన ప్రణాళికలను వివరిస్తూ ఆయన సిద్ధాంతాలను పార్టీ ఎప్పటికీ నిబద్ధతతో పాటిస్తోందని తెలిపారు। వాటి ప్రకారమే పార్టీలో పనిచేసే తన కుటుంబ సభ్యులను తాను ఎన్నడూ వ్యతిరేకించలేదని తెలిపారు। అయితే పార్టీ విధానాలకు హాని కలిగించేవారు ఎవరైనా తన పేరును దుర్వినియోగం చేస్తే వారిని వెంటనే పార్టీ నుంచి తొలగిస్తానని పేర్కొన్నారు। ఉత్తరాఖండ్లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది। ఫిబ్రవరి 28న మంచు చర్యలు పడి 55 మంది కార్మికులు చిక్కుకోగా 2 రోజుల పాటు సహాయక చర్యలు చేపట్టారు। ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్కు రంగంలో దిగిన టీమ్స్ అందులో 47 మందిని సురక్షితంగా రక్షించారు। అడుగడుగునా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలగడంతో మిగిలిన 8 మంది కార్మికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది। ఇక రెస్క్యూ చేసిన 47 మందిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం। దాంతో వారిని హెలికాప్టర్లలో జోషిమఠ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు। జీవితంలో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకుని గెలవడానికి ప్రయత్నిస్తూ ఉండాలని ప్రముఖ క్రీడాకారిణి పివి సింధు అన్నారు। పిల్లలకు ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా పరిష్కారం వైపు ప్రయత్నం చూపాలని సూచించారు। విద్యార్థులకు ఏదో ఒక రంగంలో చేర్చడమే కాదని వాటిలో ప్రావీణ్యత ఎంత ఉందనేది ప్రతిక్షణం మానిటర్ చేయాలని సూచించారు। హైదరాబాద్లోని కోహినూర్ హోటల్లో హిమాలయ నిర్వహించిన ముస్కాన్ అనే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు। ఈ ముస్కాన్ ద్వారా దేశవ్యాప్తంగా పెదవి చీలిక సంరక్షణను శస్త్రచికిత్సలతో సపోర్ట్ అందిస్తున్నారు। This awareness would go much more further. It's not just in these few cities or states, but I wish that it goes all over, and the awareness needs to be spread, and the people, the parents and the kids also need to understand that it is fine, it is treatable. And I think because the doctors are also giving their day in and day out to help the kids to come out like smiling. And I think even it's not an easy job for anyone, it is not easy. I think as an athlete, there are lots of ups and downs in life, and you win some, you lose some, but you need to come out from that, and it is important that you bounce back stronger. And as you mentioned, it's fine, it doesn't matter if you have a problem. You don't treat it as a problem, as in like you just go out there and get it cured, and you are happy coming out with flying colors. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం దాగదు।